దేవునికి వందనాలు. వేడుక అత్యంత వైభవపేతంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో భాగంగా ఏదైనా కార్యక్రమం మనం జరుపుతున్నప్పుడు కార్యక్రమం మరింత వన్నె చేకూరాలి అనుకున్నప్పుడు, ఆ కార్యక్రమం వేరే కార్యక్రమానికి ఆదర్శంగా నిలవాలి అనుకున్నప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులైన నైపుణ్యం కలిగిన ఎవరైతే పెద్దలు ఉంటారో, ప్రముఖులు ఉంటారో, మేధావులు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమానికి వన్నె చేకూర్చడమే కాకుండా విద్యార్థి దశలో వాళ్ళు స్ఫూర్తిదాయకంగా, కీర్తిదాయకంగా, ఆదర్శదాయకంగా వీళ్ళ నుంచి వాళ్ళు నేర్చుకుంటారనే తాపత్రయంతో, ఆతృతతో చాలా కాలం నుంచి మన సభా కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిండుగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాంటి కార్యక్రమానికి ఈవేళ కూడా మన స్కూల్ శ్రీకారం చుట్టిన సందర్భాన్ని మీరంతా చూస్తున్నారు. విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ వేదిక తీసుకుని ఇందాక చెప్పాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు వారి దగ్గర కూడా వారి హృదయంలో స్థానాన్ని సంపాదించి వేళ మనందరికీ మెసేజ్ ఇచ్చి మనం ఆకట్టుకోవడానికి విచ్చేసినందుగా వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మనకి ప్రత్యేక అతిథిగా స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ నిరంజన్ రావూరి గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసి వారు కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమానికి వన్నె తీసుకొస్తున్నందుకు, మరింత అందాన్ని తెస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ప్రొఫెసర్ గౌరవనీయులు శ్రీ తులసీదాస్ గారు వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత గౌరవనీయులు శ్రీ డాక్టర్ సిహెచ్ రాజా సాధారణంగా సవినీయంగా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. నమస్కారం సార్. అలాగే ఈ స్కూల్ కరస్పాండెంట్ గారి తండ్రి గారు గౌరవనీయులు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరందరూ కరతాళధ్వనులు చప్పట్లు గట్టిగా కొట్టాలి. చప్పట్లు మీరు మరొకరు భీష్మారెడ్డి గారి తండ్రి ప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. Also our dynamic lovely correspondent Mr. Bhishma Reddy is seated along with all guests who are here nowadays. Thank you so much. As usually Bhishma Reddy గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవాళ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేయాలని నెల 2 నెలల నుంచి క్లాస్ రూమ్లో కష్టపడిన టీచర్స్ కానీ, మా అబ్బాయి కార్యక్రమంలో ఎలా డ్యాన్స్ చేస్తాడో, ఎలా స్కిప్ చేస్తాడని తల్లిదండ్రులు కష్టపడినటువంటి తాపత్రయాన్ని కానీ ఈవేళ మన కాసేపట్లో అన్నీ కూడా విజయప్రదం అవుతాయి అనడానికి నిదర్శనంగా ఈ గెస్టులందరినీ చూస్తుంటే నాకు నిజం అనిపిస్తుంది. గట్టిగా చెప్పండి కూడా. మన సంప్రదాయంలో భాగంగా ప్రారంభంలో గావించి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. దయచేసి వెలగడం అంటే చీకటిని పారద్రోలు అంటాం. చీకటిని పంపించి వెలుగుని నింపే కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్ఞానంగా మనం చెప్పుకుంటాం. లైటినింగ్ ఆఫ్ ద ల్యాంపినింగ్. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినందుకు స్కూల్ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు స్వాగతోపన్యాసం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో వెల్కమ్ స్పీచ్ బై రూపా మేడం. Thank you, sir. A very good evening to one and all. On behalf of the whole team of Dr. Niranjan Ravuri, Shri S. Tulasidas, Shri Dr. C.H. Raja, and the correspondents and respected Prasad Garu, sir, and our principal, sir. Good evening to one and all, dear children and dear parents. In today's celebration, our main attractions are our students. So I welcome them and you parents also. The journey with students so far has been very exciting, and our educators always put their best efforts to guide and help in showcasing the hidden qualities of each and every student. It is very important to enhance the confidence level of the students so that they have stage daring, socializing with others, linguistics and other skills are developed from an early age. Children are tomorrow, our future. Bright faces that we see here are evincing their talents will be the citizens of tomorrow. What our children are going to be in the future is what we make of them to be in the present. The talents they demonstrate here are the proof that they have the potentiality to be useful citizens of future. Our staff of GVR, being trained, sincere and always dedicated to handle the children with utmost love and affection and make the children feel at home so that they are comfortable in the environment. So without wasting much time, let us begin and unfold the events awaiting. I hope you all enjoy the evening while our young dancers show the magic by their artistic development. Thank you. Thank you, Roopa Madam Garu. Thank you so much once again. Now I request to sing a few shlokas, requesting the students who are going to sing shlokas, singers requested. Please come on to the dais. All the students who are participating in singing shlokas, please come on to the dais. And also thanking you once again who seated here. Ladies and gentlemen, you are all enjoying all the events what are going on the stage in front of us. Thanking you once again, ladies and gentlemen. Now students are going to sing shlokas. गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि
శ్లోకాలు పాడిన విద్యార్థులకు and respected guests. Honorable Chief Guest Sri M. Sharafuddin Siddiq sir, Special Guest of Honor Sri Niranjan Rauri sir, Sri S. Tulsidas Professor Sri Dr. C.H. Raja sir. So this is the 15th annual day. This annual day is very special day for all of us. We rejoice in the success we have achieved while completing this 15th year. We are proud to acknowledge that we have good results, achievements and academic co-curricular sports activities this year. I proudly place before you the annual report for 2016 to 2017. We started our journey as an institution in the year 2002 November with a very few students. Within a very short span of time, the institution turned to GVR Talent School, now which we call it as Global Elite School. This academic year 2016 to 2017 began with all vibrancy. It began on 4th June 2016. We have a band of talented and committed teachers as well as. Overview of the school activities. Special focus sessions. We are organizing special focus session for higher class students on various topics like communication skills, seminars, examination, social responsibility.